హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి సండే రోజుది. ఇది ఏంటనుకుంటున్నారా? మేక బ్లడ్ అండి. ఎప్పుడు తినని వాళ్ళైతే కనుక చూడొద్దు, ఈ వీడియో నచ్చదండి. చీ అనుకుంటారనమాట. చీ అనుకోవద్దండి, ఇందులో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒక్కసారైనా నెల 2 నెలలకు ఒకసారైనా సరే ఇది తెచ్చుకుని తినండి. బయట ఇలా అమ్ముతారండి. ఇదైతే ఒక 50 రూపాయలది. వాళ్ళే మా బ్లడ్ పట్టిన తర్వాత అది కొంచెం టైట్గా బిగుసుకుపోయినట్టు అయిపోద్దండి. అది ఇంకా లైట్గా కొంచెం ఒక 2 సార్లు వాష్ చేసి మనం ఇడ్లీ పాత్రలో పెట్టి కింద వాటర్ పోసి పైన ఇది పెట్టి మూత పెట్టేస్తే ఇలా గట్టిగా స్టీమ్ అయిపోద్ది అనమాట. అది చల్లారిపోయిన తర్వాత ఇలా క్యూబ్స్ కింద నేను కట్ చేసి ఉంచుకున్నానండి. అది నేను ఇంకా ఫ్రై చేస్తాను. వేడివేడిగా చాలా బాగుంటుందండి. మటన్ లివర్, చికెన్ లివర్ ఎలా ఉంటుందంటే టేస్ట్ అలానే ఉంటుంది. వేరే ఏం టేస్ట్లా ఉండదనమాట. అయితే ఒక ఆనియన్ కట్ చేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాను. తర్వాత వచ్చేసి ఇవి లివర్ ముక్కలు ఉంటాయి కదండి, లివర్ అంటున్నానంటే బ్లడ్ ముక్కలు ఉంటాయి కదా, క్యూబ్స్లా కట్ చేశాను కదా, అవి అందులో వేసేసి బాగా వేయించేసిన తర్వాత ఇంకా కారం, గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఈ వీడియో నేను చూపిస్తాను ఎలా చేశానో ఇప్పుడు. ఇంకా కొత్తిమీర వేసేసానమాట. వేసేసి బాగా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించాలన్నమాట. ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. తినేవాళ్ళు అయితే నేను ఎలా చేశానో అలా చేసి కర్రీ కూడా వండుకుంటారండి. కర్రీ కూడా వండుకోవచ్చు, మామూలుగా ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈలోపు అది వేగుతూ ఉంటుంది. ఈలోపు గరం మసాలా ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. 4 స్పూన్లు ధనియాలు, 5 యాలకులు, 5 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, చిన్న కొబ్బరి ముక్క, ఒక మిరియాలు 10 వేసి డ్రై రోస్ట్ చేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి ఆడుకోవాలి. అది ఆడేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రొబ్బ వేసేసి అదే మిక్సీ జార్లో ఆడేస్తే హోమ్మేడ్ గరం మసాలా రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా అదే వాడతానండి నేను నాన్ వెజ్ కర్రీస్లో. ఇంకా ఇదిగోండి, ఇంకా అది కూడా వేసేసి బాగా ఎర్రగా అటు ఇటు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అంతేనండి. ఇంకా సంతకెళ్ళామండి మా బాబు నేను. ఆ వీడియో నేను సండే రోజు చేపల పులుసు వండాను. సంతకెళ్ళాం, ఫ్రూట్స్ అవి కొనుక్కొచ్చాం. ఆ వీడియో నేను పెడతానండి, చూడండి. ఇంకా అవి తింటాను అనమాట. సంతలో జిలేబీ, మిరపకాయ బజ్జీలు అవన్నీ కొనుక్కుని వచ్చాం అనమాట. అది తింటుకుంటూ ఇది ఫ్రై చేసి ఇంకా చేపల పులుసు ఇవన్నీ పనులు అయ్యేసరికి చాలా ఒక 2-2:30 అలా అయిపోద్దండి టైము. ఇంకా ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా తినేసామండి. ప్లేట్లో వేసుకుని చల్లారిపోకుండానే తినేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మా చిన్నబాబుకు నచ్చదండి ఇది మామూలుగా. కాకపోతే ఒక ముక్క పెట్టి చూశాను, వాడు ఇంకా సూపర్గా ఉందమ్మా అసలు ఈ టేస్ట్, లివర్ ఫ్రైలానే ఉంది, నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నానని చెప్పి వాడు కూడా మాతో పాటు తినేసాడండి. ఇదిగోండి వేగిపోయింది, అయిపోయింది. ఇంకా ఉప్పు సాల్ట్ అనేది చెక్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొంచెం చప్పగా అనిపించిందని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను అనమాట. ఇంకా అంతేనండి. ప్లేట్లో వేసేసుకుని వేడివేడిగా ఎంజాయ్ చేసేసాం. ఇది ఎందుకు ఉంటాను అంటే ఎప్పుడో కానీ తినమండి. మా పెద్ద బాబుకి స్కూల్లో బ్లడ్ టెస్ట్ చేశారండి. 7 పాయింట్స్ ఉందంట బ్లడ్. మా బాబు హెల్తీగా చూడటానికి అయితే చాలా బాగుంటాడు. బ్లడ్ లేకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే స్కూల్లో చెక్ చేసిన మిషన్ ఏదన్నా ప్రాబ్లం ఏమో అని చెప్పి బయట కూడా నేను చెక్ చేయించానండి. అక్కడ కూడా కొంచెం ఒక 2 పాయింట్లు అటు ఇటుగానే చూపించింది. సర్లే కదా అని చెప్పి ఇంకా బ్లడ్ పడేవి ఏమున్నాయో ఏంటో చూసి అవన్నీ పెడుతున్నాను అనమాట. మీ పిల్లలకు కూడా బ్లడ్ టెస్ట్లు అవి చేయించండి. ఎంత బ్లడ్ ఉందో కొంచెం చూసుకోండి. ఇది చలికాలం కదా, వీక్ అయిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్తున్నాను. వేరేలాగా కాదు, వేరేలా అనుకోవద్దు. ఒకసారి చెక్ చేయించుకోండి. మన పిల్లల్ని చెక్ చేయించుకోవడం వల్ల మనకే కదండి మంచిది. అవి ప్రోటీన్, విటమిన్స్ అవి సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్ అవి వాడచ్చు అనమాట. ఇంక అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.